హలో రా భవి, ఈరోజు సండే కదా, ఏంటి స్పెషల్? మటన్ గ్రేవీ, చికెన్ ఫ్రై. అవునా, నన్ను చేయమంటావా, నువ్వు చేసేస్తావా? ఇదేరా, ఇదే ఓవర్ యాక్షన్ అంటే. చేసే వాళ్ళు కూడా ఇంత బిల్డప్ ఇర్రానా? సర్లే, ఫీల్ అవ్వద్దు, చేసే ఈ రోజుకి. ఇవాళ మటన్ చేస్తావా, చెప్పేస్తావా? చెప్పనురా, చూపిస్తా. అవునా, మటన్ ఎలా ఉందిరా? డాడీ తీసుకొస్తే ఎలా ఉంటుందో నీకు తెలీదారా? థై పీసెసే ఎక్కువ తీసుకొస్తారని తెలుసు కదరా. నాకు తెలిసేరా, నువ్వేం చెప్తావని చెప్పి అడిగానంతే. చాలు చాలు, ఎన్ని నీళ్ళు పోస్తావు దానికి? ఆగురా, నీట్ గా వాష్ చేయని. సర్లే, నీట్గానే వాష్ చేస్తున్నావు గానీ అది నీట్గా నీళ్ళంతా లేకుండా మంచిగా తీసేయాలంటావు, అంతే కదా ఇప్పుడు? అంతే కదరా. సరేరా, ఇంకా ఎంత టైం వాష్ చేస్తావు? గబగబా ఎత్తి స్టవ్ మీద పెడతా కదా, కడుపులో ఎలుకలు బరిగిస్తున్నాయి, ఆకులు. ఎలుకలు మనం తీసుకురమ్మంటావారా? ఆహా, జోక్లా. చాలు చాలు, గబగబా స్టార్ట్ చేయి. చేస్తున్నాను రా బాబు. మరి ప్రాసెస్ చెప్పవే. ఇందాక నీట్ గా వాష్ చేసుకుని మటన్ ఉంది కదా, నీట్ గా కుక్కర్ లో తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటాం, మిక్స్ అయ్యేలాగా నీట్ గా కలుపుకోండి. నువ్వు సాల్ట్ అని చెప్పినావు, రాక్ సాల్ట్ వేసినావు కదరా? అంటే సాల్ట్ తో పోలిస్తే రాళ్ళు ఉప్పుతో కొద్దిగా టేస్ట్ బాగుంటుందని చెప్పారు రా అమ్మ వాళ్ళు, అందుకని చెప్పి. అవునా, నైస్ రా. సరే, చాలు చాలు కలిపింది, గబగబా పట్టించి దాని కుక్కర్ మూత పెడితే ఉడుకుతుంది తొందరగా, కడుపులో పేగులు ఉడుకుతున్నాయి. కొద్దిగా ఆగురా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలరా. అవునా, ఓకేరా. నేను ఇంకా అప్పుడే కుక్కర్ మూత పెట్టేసి తొందరగా ఉడికిపోతే తినేయచ్చు అనుకున్నాను రా, నాకేం తెలుసు. ఏంరా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నావా? ఇంకా లేదురా, అసలు ఫస్ట్ మటన్ బాయిల్ అయిపోతే మిగిలినవన్నీ చాలా ఈజీ. ఇది బాయిల్ అయ్యే లోపల మిగిలినవి ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకుంటున్నా. ఓకేరా, నీకు ఈ ప్లాన్ గుర్తుందారా? నాకు సూర్య గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకు గుర్తులేదురా? గుర్తుంది. ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని అక్కడ పక్కన పెట్టుకుని ఉంటావు కదరా. మన కోసం ఒకరు గిఫ్ట్ చేశారంటే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదరా, అందుకని చెప్పే అన్నమాట. ఓకేరా, బయట వెదర్ చూసావా? చాలా బాగుంది, చాలా చల్లగా గాలి వీస్తుంది. అవునరా, చాలా చల్లగా గాలి వీస్తుంది. అసలు ఇంట్లో ఎంత టైం ఉన్నా బయట ఈ చల్లగాలి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సరే ఇంకా రా, వంట సంగతి చూద్దాం. ఏమ్రా, అదర్ ఇంగ్రీడియంట్స్ వేసే టైం వచ్చేసిందా? అవునరా, ఇలా నీట్ గా బాయిల్ అయ్యి వాటర్ వచ్చిన తర్వాత మనం కొద్దిగా దానికి సరిపోయే అంత కారము, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా యాడ్ చేసేసుకున్నామంటే ఈ మటన్ పీసెస్కి అంతా ఆ ఫ్లేవర్ ముందుగానే పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవునారా, ఇప్పుడు ముందే యాడ్ చేసుకోవాలా, తర్వాత యాడ్ చేసుకున్నా కూడా ఈ ఫ్లేవర్ పడుతుంది కదా? ఫ్లేవర్ పడుతుంది, కానీ మటన్ పీసెస్ బాయిల్ అయ్యేటప్పుడు మనం వేసుకున్నామంటే ఆ టేస్ట్ ఇంకొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేరా, ఇప్పుడు ఏంటి, వాటర్ పోసేసి అది ఉడికే వరకు పెట్టేయాలంటావు, అంతేనా? అంతే. యూజువల్గా మనకి ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కొద్దిగా చిక్కగా గ్రేవీ కావాలనుకుంటే జస్ట్ అంటే ఎంత వరకు సరిపోతుందో బాయిల్ అవ్వడానికి అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకురా దాంతో కొబ్బరి చిప్ప కూడా వేసినావు? ఇప్పుడు ఏంది, ఈ కొబ్బరి చిప్ప ఫ్లేవర్ కూడా దానికి పడుతుందంటావా ఏంటి? కాదురా, ఇలా కొబ్బరి చిప్పని నీట్ గా వాష్ చేసుకొని అందులో వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అనేసి వేసాను. అవునా, ఓకే. ఇదేందా కుక్కర్ రబ్బర్ ఫ్రిడ్జ్ లో తీసి పెట్టేసినావు? అంటే మామూలుగా మనం కుక్కర్కి ఇలా డైరెక్ట్ గా అట్లే వేసేయడం వల్ల పక్కన కారిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదరా. ఇలా మినిట్స్ ముందు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే అది చాలా స్టిఫ్ గా అవుతుంది అనమాట. అలా స్టిఫ్ గా అయిన దాన్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది అంత ఈజీగా కారదు బయట, దానికోసం అని చెప్పి ఈ టిప్. ఓకేరా, ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసేదానికి అమ్మని కూడా తీసుకొచ్చినాను రా, తొందరగా చేసుకునేచ్చు అని చెప్పి. చూడు, అన్ని వెజిటేబుల్స్ కూడా ఎంత ఫాస్ట్ గా కట్ చేసి పెట్టేశాము. థ్యాంక్ యూ. అబ్బా, నీకోసం ఏం కాదులే, తొందరగా అయిపోతుందని చెప్పి. ఎందుకు కారం, ధనియాల పొడి, పసుపు మళ్ళీ జార్లో వేసినావు? ఆల్రెడీ మనం మటన్లో వేసాం కదా. ఇంతకు ముందు మటన్లో వేసింది మనం సరిపోయే అంత కాదురా, కొద్దిగా తక్కువగానే వేసుకున్నాము. యూజువల్ గా మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటాము. అయితే ఇక్కడ ఏంటి అంటే మనము కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, పసుపు వేసుకొని నీట్ గా పేస్ట్ చేసుకుంటున్నాం. ఇలా పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందిరా. అమ్మ ఇట్లే కదా చేస్తుంది మటన్, నీకు ఎక్కువ ఇష్టం అని చెప్తావని నేను కూడా అదే ఫాలో అవుతున్నా. నాకు నచ్చినట్టు చేస్తున్నందుకు ధన్యవాదాలండి. సరే గాని, మళ్ళీ ఎందుకు పెనం పెట్టి ఆయిల్ పెట్టి మిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ వేస్తున్నావు? చికెన్ ఫ్రై కోసం రా. ఈ చికెన్ ఫ్రై కూడా ఇప్పుడే చేసేస్తావా మరి? అంతే కదరా. సరే, చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చెప్పేయచ్చు కదా. ఫస్ట్ పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఇందాక కట్ చేసుకుని ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది నీట్గా అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే భలే స్మెల్ వస్తుందిరా. ఇంతకు ముందే ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మాత్రం స్మెల్ రాదారా? చికెన్ అయిపోయే లోపల మటన్ కూడా ఉడికిపోయినట్టుంది. మటన్ ఉడికిపోయిందిరా.
చూసావా డాడీ నీకోసం ఎన్ని మూలగెంకులు తెచ్చారో, అసలే నీకు ఇష్టం అని చెప్పి. అవునరా, నాకే అవన్నీ. నువ్వే కదరా మామూలుగా కూడా తినేది. అవుననుకోండి, అంటే ఈసారి ఇంకా ఎక్స్ట్రా తెచ్చారు కదా, అందుకని ఎక్స్ట్రా కూడా నాకే. సర్లే కానీ ఇందాక చికెన్ ఫ్రై కోసం మనం ఆనియన్ అంతా ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్ అంతా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సరిపోయే అంత కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మనం నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంత టైం ఫ్రై అవ్వాలి? జస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత నీట్గా ఆల్రెడీ మనం చికెన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఎంత టైం మ్యారినేట్ చేసుకోవాలో చెప్పలేదురా నువ్వు. అంటే మోస్ట్లీ 15 minutes to 30 minutes సరిపోతుంది, బేస్డ్ ఆన్ టైంని బట్టి. ఇన్ కేస్ టైం తక్కువ ఉంటే ఒక 5 to 10 minutes కూడా చాలు. అవునా? ఇప్పుడు ఇది కొంతసేపు ఉడికిపోతే మన చికెన్ ఫ్రై రెడీనా? లేదురా, కొంచెం టైం పడుతుంది. ఆ చికెన్ బాయిల్ అవ్వాలి, అందులో నుంచి వాటర్ అంతా నీట్గా వచ్చేసి ఆ వాటర్ అంతా నీట్గా ఇమిరిపోవాలి. ఆ వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత కూడా అడుగంటకుండా మనం కొద్దిసేపు అలానే కలుపుతూ ఉండాలన్నమాట. అవునా? అయితే తొందరగా కలుపురా, తొందరగా అయిపోని చికెన్. కలుపుతున్నాను, కలిపినంత మాత్రాన వెంటనే ఉడికిపోతుందా ఏంటి చికెన్? ఆగాగు చూస్తున్నా, ఆల్మోస్ట్ ఉడికిపోయిందిలే. ఇలా పట్టి చూస్తే ఉడికిందా లేదా తెలిసిపోతుంది. ఇక్కడ ఉడికిపోయిందనమాట. కొద్దిగా ఫైనల్లో గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. అయితే నేను తినేయచ్చు ఇంకా. తినేసేయ్. చికెన్ అయితే అయిపోయింది, మరి మటన్ సంగతి ఏంటి? ఆల్రెడీ మటన్ బాయిల్ అయిపోయింది కదరా, దాన్ని పక్కకు తీసేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకుంటాము. ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అంతా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇంతకు ముందు చెప్పావు కదరా, తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది అని చెప్పి. అయితే కొంచెం సాల్ట్ వేయచ్చు కదరా, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ మనం మటన్లో ఉప్పేసాం కదరా, దానికి బట్టి ఇక్కడ కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. చూసుకొని తగినంతగా యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. అవునా? ఓకే, మరి ఇంకా సరే. ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యేసి వచ్చేసినాయి కదా. అయ్యేసి రాలేదురా, ఫ్రై అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోయాయి. ఇప్పుడు ఏంటి అంటే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసే దాంతోనే టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. సరే, ఫ్రై అయిపోయింది, మరి ఇంకేం యాడ్ చేయాలి? ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇదంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసేస్తాం అనమాట. యాడ్ చేసిన తర్వాత మనకి నీట్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఈ స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్ అనేది దానికి తెలుస్తుంది, బాగుంటుంది అనమాట. సో కొత్తిమీర వేసుకొని నీట్గా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పక్కకు తీసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని మనం యాడ్ చేసేసుకోవాలి. మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఎంత టైం పడుతుందా ఆ మసాలా అంతా ఆ ముక్కలు పట్టేకి? ఒక 5 to 10 minutes అంతేరా. అవునా? అయితే 5 to 10 minutes లో మటన్ కూడా అయిపోతుంది అనమాట. అంతే. సరేరా, అది ఉడికే లోపల దోశ పిండి కలుపుదురారా. దోశకి చికెన్ మటన్ చాలా బాగుంటుంది కదా. ఆల్రెడీ అమ్మ కలిపి పెట్టేసిందిరా. అవునా? సర్లే, నువ్వు చికెన్ మటన్ చేసావు కదా, నేను నీకు దోశ చేసి పెడతాలేరా. నిజంగా పోస్తావారా? లేదురా, జోక్ చేసా. నువ్వే పోసేస్తానంటే నాకు కూడా హ్యాపీ కదా, ప్రశాంతంగా కూర్చొని తినేస్తాను. సర్లే, దోశ నువ్వే పోయిలే. ఆల్మోస్ట్ మటన్ కూడా అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసి దించేసుకుంటే మటన్ రెడీ.